ఏ రకమైన సందర్భంలోనూ రానటువంటి విరక్తి, వైరాగ్యం వస్తుంది. కోట్లల్లో వచ్చే భక్తులకు సరిపడా టాయిలెట్లు లేవు సరికదా, ఉన్న వాటిని కూడా సరిగ్గా శుభ్రం చేయట్లేదు. 1000 మందికి సగటు ఒక పోలీసు కూడా లేడు అక్కడ. ప్రయాగ్రాజ్ రూమ్లో ఎవరైనా తీసుకుని ఉంటే అక్కడి నుంచి స్నానానికి రావడానికి ఒక మహా పాదయాత్రే చేయాలి. ఒకవేళ ఎవరికైనా మోటార్ సైకిల్, టుక్ బండ్లు దోపిడీ గురించి అట్లా ఉంటుంది అనుకుంటే ఈ మహాకుంభమేళ రోజుల్లో మ్యాక్సిమం 2 లక్షలు 4 లక్షల కోట్లు టర్న్ అయ్యేటట్లు. పాపం వాళ్ళు కూడా లేకపోతే భక్తులు మోకాలు కీలు మార్పు పెట్టుకోవాల్సిన ఖర్చు భారీగానే ఉంటుంది. ప్రయాగ్రాజ్ సిటీ అంతా విపరీతమైన డైవర్షన్ పెట్టారు. అందువల్ల కార్లలో వెళ్ళే వాళ్ళు ముందుగా ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్ళండి. నదీ స్నానానికి వెళ్ళే వాళ్ళు, స్నానం చేసి వచ్చే వాళ్ళకి డివైడర్ లేకపోవడం వల్ల ఒకరికొకరు ఎదురయ్యి తొక్కిసలాటలు జరుగుతుంది. ఇది గమనించాలి. కార్లలో వెళ్ళే వాళ్ళు ప్రస్తుతం చాలా దూరం పార్కింగ్ ఇచ్చారు. అందువల్ల ఎక్కువ లగేజ్ తీసుకుని వెళ్ళకండి. ప్రస్తుతం ట్రైన్ టికెట్స్ దొరకపోవడం వల్ల, ఫ్లైట్ టికెట్స్ ఏమో ఎక్కువ ఉండడం వల్ల చాలామంది కార్లలో వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల దారి పొడవునా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. దానికి ప్రిపేర్ అయ్యి మీరు తినుబండారాల, ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. చిన్నపిల్లలను, ముసలి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసుకుని వెళ్ళకండి. ప్రతి శని, ఆదివారాల్లో ప్రయాగ్రాజ్ విపరీతమైన రద్దీ ఉంటుంది. రాబోయే రథసప్తమి, పౌర్ణమి, మహాశివరాత్రి తప్పించి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. అక్కడ చలి విపరీతంగా ఉండడం వల్ల మంకీ క్యాప్లు, సాక్స్లు, మాస్కులు, గ్లౌజులు తప్పనిసరి. అలాగే రొక్కులు కూడా తీసుకుని వెళ్ళండి. శరీరం డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్ తీసుకుని వెళ్ళండి. జలుబులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి ట్యాబ్లెట్స్ని కూడా తీసుకుని వెళ్ళండి. ట్రైన్స్లో ప్లాన్ చేసుకునే వాళ్ళు ప్లాన్ బి కూడా రెడీగా ఉంచుకోండి. సడన్గా ట్రైన్లు క్యాన్సిల్ చేస్తున్నారు రద్దీ కారణంగా. ఇక ఫ్లైట్స్లో వెళ్ళాలంటే కిడ్నీలైనా అమ్ముకోవాలి, లేదంటే ఆస్తులైనా అమ్ముకోవాలి. త్రివేణి సంగమం వైపు పితృకర్మలకు సంబంధించి ఎటువంటి పూజలు అక్కడ చేయడం లేదు. ఎక్కువ మందులు భక్తులు వచ్చే సందర్భంలో మొబైల్ నెట్వర్క్స్ పనిచేయడం లేదు. అందువల్ల క్యూఆర్ కోడ్ల మీద ఆధారపడి డబ్బులు తీసుకోకుండా వెళితే పరుగు పోతుంది, లేదా ఇబ్బందులు పాలవుతాయి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రయాగ్రాజ్ ఎలా వెళ్ళినా కానీ అక్కడ స్టే చేయకుండా కాశీ, అయోధ్య లాంటి ప్రదేశాల్లో ఉండి అక్కడి నుంచి ప్రయాగ్రాజ్కు వచ్చి పుష్కర స్నానం చేసి ఇమ్మీడియట్గా ప్యాకప్ చెప్పడం బెటర్. ఏ మాటగా మాట కానీ అన్ని కోట్ల మంది వస్తున్న భక్తులకు, సనాతన ధర్మం మీద ఉన్న భక్తికి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. యోగి ఆదిత్యనాథ్ తన సహాయ శక్తుల కష్టపడి పనిచేస్తున్నారు. కఠినమైన ఆదేశాలు ఇచ్చినా కానీ దాన్ని అమలు చేసే సిబ్బంది కొరత మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎంత కష్టపడి వెళ్ళినా ఆ గంగమ్మలో మునిగి తేలిన వెంటనే తెల్లటి చెక్కిలి గింతలతో తనువంతా గంగమ్మకు సమర్పించడం మర్చిపోలేని అనుభూతి అందరికీ తెలుస్తుంది. ఇందుకోసం ఎంత కష్టమైనా పడవచ్చు, ఎంత ఖర్చైనా పెట్టవచ్చు అనిపిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.